ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భూమి గగన్ల పెళ్లి జరిగితే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటారు. పెళ్లికి ముందే తిరిగారన్న ఒక్క మాటతో పోయిందనుకున్న పరువు వాళ్ళ పెళ్లితో మళ్ళీ భద్రంగా ఈ ఇంటికే తిరిగి వచ్చేస్తుంది. నీ కొడుకు మీద ప్రేమతో జరిగిన తప్పుని సమర్థిస్తున్నావా కేపీ? తప్పు జరగలేదు అపూర్వ గారు. చెరిపితే చెరిగిపోయే నింద మాత్రం మీద పడింది అంతే. ఏకాంతంగా ఇద్దరూ ఒక రాత్రంతా గడిపారు. తప్పు జరగలేదని నువ్వేదో పక్క నుంచి చూసినట్టు చెప్తావేంటి కేపీ? అపూర్వ గారు, నిందేసే ముందు ఆలోచించడం నేర్చుకోండి. ఇదే మాటని మీ కూతురు నక్షత్రం అంటే ఒప్పుకుంటారా? చెప్పు తెగుద్ది. అదే ఆవేశం మాకు ఉంది. ఎందుకంటే భూమి నా మేనకోడలు. నా కొడుకన్న పక్షపాతం కాదు గాని భూమి గగన్ల పెళ్లే ఈ సమస్యకు పరిష్కారం. అపూర్వ గారు, భూమి చూసావు కదమ్మా, ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే బయట వాళ్ళలాగా ఇంట్లో వాళ్ళే మన గురించి మాట్లాడతారు. గగన్కంతా తెలుసు కదా, వాడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పు. ఫోన్ చేయి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆ శరత్చంద్ర ఎవరని మర్చిపోయావా? ఇంకిన మన కన్నీటికి అలవాటైన ఆకలికి అన్నిటికీ అతనే మూలం. పడిన కష్టమేది మర్చిపోయేంత మతిమరుపు లేదు గగన్ నాకు. అలాగని శరశ్చంద్ర గారి మీద కోపం నువ్వు భూమి మీద చూపిస్తావా? నేను నీకింతే అర్థమయ్యానమ్మా. శరత్చంద్ర మీద కోపం భూమి మీద చూపించాలని అనుకుంటే నేనేం చెయ్యాల్సిన అవసరం లేదమ్మా. మౌనంగా ఉండిపోతే చాలు. ఆ అపూర్వనే భూమిని కడతెర్చేసేది. ఆ తరువాత నేను ఆ అపూర్వ అంతం గురించి, ఆ శరత్చంద్ర అంతం గురించి ఆలోచిస్తే సరిపోయేది. అది కూడా వాళ్ళలాగా మూర్ఖంగానో రాక్షసత్వంగానో కాదు, న్యాయంగా ధర్మంగా. భూమికి ప్రాణాపాయం ఉందంటే నేనెందుకమ్మా అలా పరుగులు పెడతాను? ఈరోజు మళ్ళీ భూమి జోలికొస్తే నీ అంతు చూస్తానని వీడియో చూపించి మరి ఆ అపూర్వకి ఎందుకమ్మా చెక్ పెడతాను? నేను అదే చెప్తున్నాన్రా. భూమి మీద నీకు అంతులేనంత ప్రేముంది. కేవలం తను శరశ్చంద్ర కూతురనే ఆలోచన నీ ప్రేమకి అడ్డుగోడలా నిలబడుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ శరశ్చంద్ర గురించి కాదు, భూమి గురించి. అవునరా, సొంత అన్నా చెల్లెళ్ళే నవ్వుతో మాట్లాడుకుంటే అనుమానించే రోజులివి. అలాంటిది ఈ సంబంధం లేని మీరు ఒక రాత్రంతా ఒకే గదిలో ఉంటే సమాజం ఎలా మాట్లాడుకుంటుందో ఒక్కసారి ఆలోచించు. కానీ అమ్మ, మా మధ్య ఏమీ జరగలేదు. మమ్మల్ని నమ్ము. మిమ్మల్ని నేను నమ్ముతాను నాన్నా. ఎందుకంటే మీ గురించి నాకు తెలుసురా. భూమి ప్రాణం కాపాడే క్రమంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న ఒక అబద్ధం నిజమని ఈ లోకమే నమ్మేస్తుంది. భూమికి అన్యాయం జరిగిపోయిందిరా. భూమిపై ఇంత నింద పడ్డాక లోకం కాకుల్లా పొడుస్తుంది.
ఆ మాటలకు భూమి తలెత్తుకొని తిరగలదా? చెయ్యని తప్పుకు నిందలు భరిస్తూ బతకడం కన్నా చావటం మేలనుకుని తను చచ్చిపోతుందిరా. అమ్మా అవునరా, మగాడిలా ఉండదురా ఆడదాని జీవితం. ఒక్కసారి నింద పడితే ఆ నింద జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆ నిందని చెరపగలిగేది ఆ నిందకి కారణమైన వాడు మాత్రమే. నువ్వు మాత్రమే. తనని పెళ్లి చేసుకోరా. తన మెడలో 3 ముళ్ళు వేసి తనని నీ సొంతం చేసుకోరా. నీకు దండం పెడతాన్రా. అమ్మా సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. భూమిని పెళ్లి చేసుకుంటాను. నాన్న గగన్, నిజమేనా నువ్వు చెప్పేది? నువ్వు ఇదే మాట మీద ఉండరా. నేను భూమికి ధైర్యం చెప్తాను. ఒకసారి ఆగమ్మా, నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. భూమిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటే సరిపోతుందా? వాళ్ళ నాన్న శరత్ చంద్ర ఒప్పుకోవాల్సిన అవసరం లేదా? తను ఒప్పుకుంటాడా? రే గగన్, నేనిక్కడ మాట్లాడుతుంది ఆయన ఒప్పుకుంటాడా లేదా అని కాదు, భూమి గురించి. భూమి మీద పడిన మచ్చ గురించి అంతే. అమ్మ భూమి, గగన్కి ఫోన్ చేసావా? లేదు మావయ్య, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? చెప్పా కదా, ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడుగు. నా మీద పడ్డ నింద తుడిచేయడం కోసం నన్ను పెళ్లి చేసుకోమని అడగనా మావయ్య? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.